హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి మా యొక్క వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారికి కూడా మా యొక్క వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని 1వ పాఠ్యాంశమైనటువంటి అభినందన అనేటువంటి పాఠ్యాంశం యొక్క నేపథ్యం, పాఠ్యభాగ వివరములు, కవి పరిచయంతో పాటు పాఠ్యాంశాన్ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి, జాగ్రత్తగా వినండి. పాఠ్యాంశం పేరేమిటి? అభినందన. అభినందన అంటే పొగడ్త, ప్రశంస, మన్నన, మెచ్చుకోలు అనేటువంటి అర్థాలు వస్తాయి. వీటినే పర్యాయ పదాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ అభినందన అనే పాఠ్యాంశంను రచించిన కవి ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. అభినందన అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. జాగ్రత్తగా పరిశీలించండి. మీ దగ్గర కూడా ఒక పాఠ్య పుస్తకం ఉంచుకొని నేను చదువుతున్నటువంటి అంశాన్ని మీరు మీ చూపుడు వేలుతోటి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. చూడండి జాగ్రత్తగా. పాఠం ఉద్దేశం. పాఠం ఉద్దేశం అంటే పాఠం ఏ ఆలోచనతోటి మనకు అందించారో తెలియజేసేదాన్నే పాఠం ఉద్దేశం అంటాము. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతో మంది ఉన్నారు. కర్మవీరులు అంటే చేసే పనిని దైవంగా భావించేవారు. చేసే పనిని దైవంగా భావిస్తూ ఈ దేశం యొక్క ఉన్నతి కోసం, బాగోగుల కోసం కృషి చేసేవారు ఎంతో మంది ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. దేశం మేలు కోరి దేశం బాగు కోసం కృషి చేసే వారిలో ముందుండేవారు ఎవరట? రైతులు మరియు సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పటమే ఈ పాఠం ఉద్దేశం. రైతులను, సైనికులను స్మరించుకుంటూ అంటే గుర్తు చేసుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ అభినందన అనే పాఠం యొక్క ఉద్దేశం. అభినందన పాఠం ఉద్దేశం ఏమిటి అంటే రైతులు, సైనికుల యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ వారి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడమే ఈ అభినందన అనే పాఠం యొక్క ఉద్దేశం. గుర్తుంచుకోండి. ఇక పాఠ్యభాగ వివరాలు. పాఠ్యభాగ వివరాలు జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. అభినందన పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు నచ్చినట్లుగా పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని ఏమంటాము? గేయం అంటాము. గేయాన్నే పాట అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఈ అభినందన అనే గేయం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటున్నాడు? శేషం లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అభినందన పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూస్తే కవి పరిచయం. కవి పరిచయం చూడండి. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. కనకమ్మ, నరహరి స్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. వీరి తల్లిదండ్రులు ఎవరు? కనకమ్మ, నరహరి స్వామి. దంపతులు అంటే భార్యాభర్తలు. భార్యాభర్తలను ఏమని పిలుస్తాం? దంపతులు అని పిలుస్తాం. కనకమ్మ, నరహరి స్వామి అనేవారు శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క తల్లిదండ్రులు. శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క తల్లిదండ్రులు ఎవరు? కనకమ్మ, నరహరి స్వామి.
ఇంకా చూస్తే వీరు ఎక్కడ తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశారు అంటే రంగారెడ్డి జిల్లాలో వీరు తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు. అనేక పద్య వచన గేయ కవితలను శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించడం జరిగింది. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. అవి వివిధ పత్రికలలో అచ్చువేయబడ్డాయట. అదేవిధంగా టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి. వీరు రాసినటువంటి పద్య వచన కవితలు టీవీలలోను రేడియోలోను కూడా ఇవి ప్రసారం కావడం జరిగింది. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. శ్రోతలు అంటే వినేవారు, వక్త అంటే మాట్లాడేవారు, శ్రోత అంటే వినేవారు. జాగ్రత్తగా పరిశీలించండి విద్యార్థులు. శ్రోతలు అంటే ఎవరు? వినేవారు. చూడండి, ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. అండర్లైన్ చేసుకోండి. వీరు రాసినటువంటి, అంటే వీరు అంటే ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. ఇక లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందె వేసిన చేయి. వీరు లలితమైనటువంటి అంటే సుందరమైనటువంటి మరి దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో వీరికి మంచి నైపుణ్యం ఉందంట. అందే వేసిన చేయి అంటే మంచి నేర్పరితనం ఉంది, నైపుణ్యం ఉంది అని చెప్పేసి అర్థం. అందే వేసిన చేయి అనేది జాతీయం. అండర్లైన్ చేసుకోండి. వీరి కాలం చూడండి, ఇక్కడ వారి యొక్క చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చిత్రం కింద మరి వీరి యొక్క కాలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. వీరు ఏప్రిల్ 15, 1947లో జన్మించారు. వీరు మే 17, 1998లో మరణించడం జరిగింది. అంటే కాలధర్మం చెందారు అని చెప్పేసి మనం సభ్యోక్తిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక ఈ పాఠం యొక్క ప్రవేశికను మనం పరిశీలిస్తే చూడండి, జాగ్రత్తగా మీరు మీ యొక్క చూపుడు వేలుతోటి నేను చదివే ప్రతి వాక్యాన్ని కూడా మీరు అనుసరించాలి, ఫాలో కావాలని చెప్పాను కదా, ఫాలో కండి. దేశానికి వెన్నెముక రైతు. దేశానికి బ్యాక్ బోన్, వెన్నెముక ఎవరు? రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవారు ఎవరు? సైనికుడు. మన కంటిని, మన కనురెప్పలు ఏ విధంగా అయితే కాపాడుతున్నాయో అలా అనుక్షణం ప్రతి క్షణం మన దేశాన్ని కాపాడేది ఎవరు అంటే సైనికులు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. రైతులు లేకపోతే మన దేశంలో నివసించే ప్రజలకు ఆహారం దొరకదు. సైనికులు లేకపోతే మన దేశానికి శత్రువుల బారి నుండి రక్షణ ఉంటుందా? ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. దేశం కోసం రైతులు సైనికులు పడేటువంటి శ్రమను వర్ణించడానికి అంటే వివరించడానికి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా సరిపోవు. ఆ మాటలన్నీ కూడా తక్కువే. ఇంకా చూడండి, అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నారు. మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకానొక సందర్భంలో ఈ రైతుల యొక్క సైనికుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, ప్రాధాన్యతను తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి నినాదం ఇవ్వడం జరిగింది. జవాన్ అంటే సైనికుడు, కిసాన్ అంటే రైతు. రైతుల యొక్క సైనికుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి అంటుండు. మన రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య గారు కూడా అదే భావనతోటి, అంటే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి భావనతోటే వారు సరళమైన పదాలతోటి, అంటే తేలికగా అర్థమయ్యే పదాలతోటి సైనికుల యొక్క రైతుల యొక్క గొప్పతనాన్ని
మనకు అభినందన అనే గేయం ద్వారా తెలియజేస్తున్నారు. దీన్ని చక్కగా మీరంతా కూడా విని నేర్చుకోవాలి. విద్యార్థులందరూ కూడా చక్కగా నేర్చుకొని మీరు కూడా భవిష్యత్తులో గొప్ప సైనికులు అయ్యే ప్రయత్నం చేయాలి. రైతులుగా కూడా ఈ దేశానికి మరి మీరు ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైతుగా పనిచేయడం కూడా తప్పేం కాదు. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒక మంచి రైతుగా, ఒక గొప్ప రైతుగా పేరు తెచ్చుకొని మంచి పంటలు పండించి ఈ దేశానికి మీరు ఆ విధంగా కూడా సేవ చేయొచ్చు, తప్పేం లేదు. రైతుగా జీవించడం, రైతుగా బ్రతకడం అనేది తప్పేమీ కాదు, గుర్తుంచుకోవాలి. ఓకే, చూడండి పాఠ్యాంశంలోకి వెళ్తే జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఈ యొక్క గేయంలో ముఖ్యమైన పదాల యొక్క అర్థాలను నేను తెలియజేస్తాను. వాటి యొక్క అర్థాలను మీరు ఆ యొక్క పాఠ్య పుస్తకంలోనే రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అంటే ఒక చిత్తు ప్రతిలో, ఒక రఫ్ నోట్స్లో మరి ఆయా పదాల యొక్క అర్థాలను రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులారా గుర్తుంచుకోండి, మనం చిన్న క్లాసుల నుంచే చక్కగా నేర్చుకున్నట్లయితే తెలుగు అనేది చాలా తేలికగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగును తేలికగా నేర్చుకోగలిగితే ఇతర భాషలను కూడా చాలా తేలికగా మనం నేర్చుకోగలుగుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే ఏ క్లాస్ది ఆ క్లాస్ చక్కగా నేర్చుకోండి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం ప్రదర్శించకండి. మన మాతృభాషను మనం నేర్చుకోవాలి, మన మాతృభాషను మనం ప్రేమించాలి, మన మాతృమూర్తిని మనం ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మరి విద్యార్థులందరూ కూడా గుర్తుంచుకొని ఆచరిస్తారా? ఓకే, ధన్యవాదములు. విద్యార్థులారా గేయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు కూడా చక్కగా ఆలపించాలి. మీరు చాలా బాగా ఆలపిస్తారు, ఆ విషయం నాకు తెలుసు. ఓకే, మీలో చాలా సృజనాత్మకత ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా చాలా బాగా ఆలపిస్తారు గేయాన్ని. మొదట వినే ప్రయత్నం చేయండి. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగా, పుడమి తల్లి పులకింపగా, రుధిరం స్వేదము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. కవి ఏమంటున్నాడు? వందనాలు అంటున్నాడు, అంటే నమస్కారములు అంటుండు, ప్రణామములు అంటుండు, దండములు అంటుండు. ఎవరికి? రైతులకు, సైనికులకు. ఎలాంటి వందనాలు తెలియజేస్తున్నాడు కవి? ఎలాంటి నమస్కారములు తెలియజేస్తున్నాడు? అభినందనలతో కూడిన, అభినందనలు అనే చందనాలతో కూడినటువంటి నమస్కారములు తెలియజేస్తున్నాడు. చందనము అంటే మంచి గంధం. మంచి గంధం ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. చల్లని అభినందనలు తెలియజేస్తూ ఉన్నాడు కవి. ఎవరికి? రైతులకు, సైనికులకు. ఎందుకు? వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి, వారి యొక్క గొప్పతనమును గుర్తించి సైనికులకు, రైతులకు కవి అభినందనలతో కూడినటువంటి చందనాలను కవి తెలియజేస్తూ ఉన్నాడు. మరి జాగ్రత్తగా పరిశీలించండి. శ్రమదాచని హాలికులకు అంటే శ్రమను దాచుకోకుండా, ఒంటిని దాచుకోకుండా, రేయనక పగలనక, ఎండనక వాననక, ఆరుగాలం శ్రమించేటువంటి హాలికులకు వందనాలు తెలియజేస్తున్నారు. హాలికులు అంటే ఎవరు? రైతులు. హలమును చేతబూనిన వారు. హలము అంటే నాగలి. నాగలిని చేతబూని వ్యవసాయము చేసి ప్రజల యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి రైతులకు వందనాలు అంటుండు కవి. తలవంచని సైనికులకు, ఎంతటి కష్టం వచ్చినా సరే, ప్రాణాలు కోల్పోవలసి వచ్చినా సరే, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తారు, కానీ
మరి దేశం యొక్క ఆత్మగౌరవాన్ని శత్రువుల దగ్గర తాకట్టు పెట్టరు, శత్రువులకు లొంగిపోనటువంటి సైనికులకు కవి ఏమంటున్నాడు? వందనాలు అంటున్నాడు. తల తెగిపడాల్సిందే కానీ అవసరమైతే ప్రాణంతో ఉండగా తల వంచనటువంటి సైనికులకు, శత్రువులకు తల వంచనటువంటి సైనికులకు కవి ఏం తెలియజేస్తున్నాడు? వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు, ఈ భారతదేశం యొక్క పురోగతికి అంటే అభివృద్ధికి, ఉన్నతికి ప్రాతిపదికలు అయ్యేటువంటి అంటే పునాది అయినటువంటి ఈ దేశం యొక్క అభివృద్ధికి ఆధారము అయినటువంటి రైతులకు, సైనికులకు కవి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. భరతమాత అనే పదం ఎందుకు వాడారు కవి అంటే, మన భారతదేశాన్ని కవి భరతమాతగా భావించి గౌరవించడం అనేది జరిగింది. మాత అంటే తల్లి, ఓకేనా? మన దేశాన్ని మన తల్లిగా భావించి ఇక్కడ కవి సంబోధించడం జరిగింది. అదేవిధంగా చూడండి, పుడమి తల్లి పులకింపగ రుదిరం స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే అంటుండు. పుడమి తల్లి పులకించేలాగా అంటే, పుడమి అంటే భూమి, భూమి పులకించేలాగా అంటే, పులకించడం అంటే సంతోషపడేలాగా, భూమాత సంతోషపడేలాగా, రుధిరం స్వేదమ్ము కాగా, శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని, శరీరంలో ఉన్నటువంటి చెమటను రక్తంగా మార్చి, రుధిరము అంటే రక్తం, రక్తము స్వేదమ్ము కాగా అంటే చెమటను రక్తంగా మార్చి, పసిడిని పండించునట్టి అంటే బంగారము లాంటి పంటలు పండిస్తున్నటువంటి ప్రగతి మార్గదర్శకులు అయినటువంటి, అభివృద్ధికి బాటలు పరిచేవారు అయినటువంటి రైతులకు కవి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? కంటికి కనురెప్పలాగా, కంటికి కనురెప్పలాగా చేను చుట్టు కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే అంటున్నాడు. కంటిని కనురెప్పలాగా అంటే, కంటిని కనురెప్పలు ఏ విధంగా కాపాడుతాయో అలా, చేను చుట్టూ కంచెలాగా, చేను చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కంచె అంటే ఫెన్సింగ్, ఆ చేనును ఏ విధంగా అయితే కాపాడుతుందో, కనురెప్పలు కంటిని ఏ విధంగా అయితే కాపాడుతాయో అలా మరి జన్మభూమి కవచమై అంటే, జన్మభూమికి ఒక రక్షణ కవచంలాగా మారి మరి మన దేశాన్ని కాపాడుతూ ఉన్నటువంటి ఘన వీరులు అయినటువంటి అంటే గొప్ప వీరులు అయినటువంటి జవానులకు అంటే సైనికులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు అని చెప్పేసి కవి అంటుండు. అంటే చందనముతో, చల్లని చందనముతో కూడినటువంటి అభినందనలు తెలియచేస్తున్నాను అని చెప్పేసి కవి సైనికుల యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కీర్తిస్తూ వారికి కృతజ్ఞతను తెలియజేయడం జరుగుతుంది. ఏమంటున్నాడు ఇంకా? ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే అని చెప్పేసి అంటుండు కవి. అంటే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, ప్రలోభం అంటే ఏంటి? స్వార్థం, ఎటువంటి స్వార్థానికి లోను కాకుండా, ప్రలోభం అంటే దురాశ అనే అర్థం కూడా వస్తుంది. ఎటువంటి దురాశకు లోను కాకుండా, ఎటువంటి స్వార్థానికి లోను కాకుండా, ఈ ప్రలోభాలు అంటే దురాశ, స్వార్థము అనేటువంటి మాయలో చిక్కుకోకుండా మరి అవసరమైతే తమ ప్రాణాలను కూడా, మాతృదేశ రక్షణ కోసం తమ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడి, ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి నీతి కర్మశీలురకు అని చెప్పేసి అంటుండు కవి. నిర్మలురకు అని చెప్పేసి అంటుండే స్వచ్ఛమైనటువంటి మనస్సు కలవారు అయినటువంటి సైనికులకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు, ఒక్క నిమిషం కూడా తమ యొక్క కర్తవ్యాన్ని మరచిపోకుండా,
కర్తవ్య నిర్వహణలో ప్రతి క్షణము కూడా అప్రమత్తంగా ఉండేటువంటి సైనికులకు వందనాలు అని చెప్పేసి కవి అంటూ ఉన్నాడు. నీతి కర్మశీలురు అంటే చేసే పని తప్ప వేరే ఆలోచన లేనటువంటి వారు అయినటువంటి సైనికులకు నా యొక్క వందనాలు అని చెప్పేసి కవి ఈ గేయంలో చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి వినండి. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అని చెప్పేసి అభినందనలతో కూడినటువంటి చందనాలతో కూడినటువంటి అభినందనలు తెలియజేస్తున్నాడు, వందనాలు తెలియజేస్తున్నాడు కవి. ఇంకా ఏమంటున్నాడు? అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అని చెప్పేసి అంటుండు. కవి ఏమంటున్నాడు? అవిశ్రాంత సేద్యంతో అంటే విరామం అనేది లేకుండా, అవిశ్రాంతంగా అంటే విశ్రాంతి లేకుండా, విరామము లేకుండా సేద్యము చేసేటువంటి అంటే వ్యవసాయం చేసేటువంటి, విరామము లేకుండా వ్యవసాయం చేసి మన అందరి యొక్క ఆకలి మంటలను ఆర్పుతున్నటువంటి అంటే మనందరి ఈ ఆకలిని తీరుస్తున్నటువంటి రైతులకు కవి వందనాలు తెలియజేస్తున్నాడు, చందనాలతో కూడినటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు దేశభక్తినే కత్తిగా చేసుకొని, కత్తి ఖడ్గం అంటే కత్తి, కృపాణము, అసి, కరవాలము అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి. తేలికగా గుర్తుంచుకోండి. ఖడ్గం అంటే కత్తి. దేశభక్తిని అనేటువంటి ఖడ్గంతో, దేశభక్తి అనే ఖడ్గంతో శత్రుమూకలను దున్ని అంటే శత్రు సైన్యాలను అడ్డుకొని, శత్రు సైన్యాలను చంపివేసి, ఇంకా చెప్పుకోవాలంటే మన దేశంలోకి జ్వరపడకుండా ఉగ్రవాదులను కూడా అడ్డుకొని విజయము సాధించి దేశ కీర్తి బావుటాను, దేశం యొక్క కీర్తి బావుటాను అంటే బావుట అంటే జెండా, మన యొక్క కీర్తి బావుట ఏంటి? త్రివర్ణ పతాకం. మన యొక్క త్రివర్ణ పతాకాన్ని సరిహద్దుల్లో ఎగురవేస్తూ మన ఢిల్లీలోని ఎర్రకోట పైన మనం ఆ మువ్వన్నెల జెండాను మరి రెపరెపలాడించడానికి కారకులు అవుతున్నటువంటి ఘనవీరులు అయినటువంటి ఘనజనులు అయినటువంటి సైనికులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అని చెప్పేసి కవి ఆ సైనికులకు వందనాలు తెలియజేస్తున్నాడు, చందనాలతో కూడినటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పాఠ్యాంశం ద్వారా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు రైతు లేకపోతే మరి మన ఆకలి తీర్చేవారు లేరు. మనం పస్తులు ఉండాల్సిందే. రైతు లేకపోతే ఆహారం లేక మనం చనిపోవాల్సిందే. కరోనా కాలంలో చూడండి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినాయి, ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. కానీ రైతు పొలానికి చేనుకు వెళ్ళక తప్పలేదు, వ్యవసాయం చేయక తప్పలేదు, పంట పండించక తప్పలేదు. ఆ కరోనా కాలంలో కనుక వారు పంటలు పండించకపోతే కరోనాతో చనిపోయిన దానికంటే ఆకలితోటే ఎక్కువ మంది చనిపోయి ఉండేవాళ్ళం. అంటే అంతటి గొప్పవాళ్ళు రైతులు. అలాంటి రైతులకు కవి ఈ గేయం ద్వారా నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాడు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఇక్కడ మన ఇళ్లలో ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము అంటే, ఎటువంటి చింత లేకుండా మనం ఉండగలుగుతున్నాము అంటే, సరిహద్దున ఎంతో మంది మన భారత సైనికులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడి తమ యొక్క భార్య పిల్లలను వదిలివేసి ఎక్కడో సరిహద్దుల్లో ఎండనక వాననక మరి చలి అనక వారు ఎంతో కష్టపడి
వారు మన దేశాన్ని రక్షించడం అనేది జరుగుతుంది. అలాంటి గొప్పవారు అయినటువంటి, అలాంటి కనిపించే దేవుళ్ళు అయినటువంటి రైతుల సైనికుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ యొక్క గేయాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాయడం జరిగింది. ఈ యొక్క అభినందన అనే గేయం వారు రాసినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుండి గ్రహించబడింది అనే విషయం గుర్తుంచుకోండి. అదేవిధంగా మరి కొన్ని అంశాలను, నేను ముఖ్యమైన అంశాలను మీకు బోర్డు మీద అందిస్తున్నాను. ఆ టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీటిని కూడా బాగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి పరిశీలించండి. అభినందన పాఠం ఉద్దేశం ఏంటి అంటే, రైతులు సైనికుల సేవలను స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియజేయడం. రైతులు సైనికులను స్మరించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది, బాగా గుర్తుంచుకోవాలి. అభినందన గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది అనే అంశాన్ని కూడా బాగా గుర్తుంచుకోండి. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది. అదేవిధంగా వీరి జన్మస్థలం కరీంనగర్ జిల్లాలోని నగనూరు అని చెప్పుకున్నాం. వీరు కనకమ్మ నరహరి స్వామి అనే దంపతులకు జన్మించారు అని కూడా మనం చర్చించుకోవడం జరిగింది. వీరు రాసిన విమర్శన వ్యాసాలు, వీరు అంటే ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో శేషం లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి విమర్శన వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గుర్తుంచుకోవాలి బాగా. వీరి శైలి ఎలా ఉంటుందంటే లలిత మనోహరంగా ఉంటుంది. దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో వీరిది అండెవేసిన చేయి. దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో వీరికి మంచి నేర్పరితనం, మంచి నైపుణ్యం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనేటువంటి విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోండి. ఇక కవి ఈ పాఠంలో రైతులకు సైనికులకు వందనాలు తెలియజేశారు. చెప్పుకున్నాం కదా. భరతమాత పురోగతికి ప్రాతిపదిక అయిన ఘనులు ఎవరు? భరతమాత పురోగతికి ప్రాతిపదిక అయిన ఘనులు ఎవరు పాఠ్యాంశం ప్రకారం అంటే రైతులు సైనికులు. గుర్తుంచుకోవాలి. భరతమాత పురోగతికి ప్రాతిపదిక అయిన ఘనులు ఎవరు అంటే రైతులు సైనికులు అని గుర్తుంచుకోండి. పసిడిని పండించే ప్రగతి మార్గదర్శకులు ఎవరు అంటే రైతులు. పసిడి అంటే బంగారం, అంటే బంగారం నిజంగానే బంగారం పండిస్తారని కాదు, బంగారం లాంటి పంటలు పండిస్తూ ఉన్నటువంటి రైతులకు కవి ఏమన్నాడు? ప్రగతి మార్గదర్శకులుగా కీర్తించడం జరిగింది. మార్గదర్శకులు అంటే దారి చూపేవారు అని చెప్పేసి అర్థం. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమికి కవచం అయిన ఘనవీరులు ఎవరు అంటే జవానులు. జవాన్నే తెలుగులో ఏమంటాము? సైనికుడు అంటాం. జవాన్లు అంటే సైనికులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పదాలకు అర్థాలు ఇక్కడ రాయడం జరిగింది. మళ్ళీ నేను మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా. హాలికులు అంటే రైతులు. హాలికులు అంటే ఎవరు? రైతులు. రైతు అన్నా, కర్షకుడు అన్నా, కృషివలుడు అన్నా రైతునే. రైతు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? కర్షకుడు, కృషివలుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా పురోగతి అంటే అభివృద్ధి, ప్రగతి. పురోగతి అంటే ఏంది? అభివృద్ధి, ప్రగతి. గుర్తుంచుకోండి. ప్రాతిపదిక అంటే మూలము, ఆధారము లేదా పునాది అనేటువంటి అర్థాలు వస్తాయి. ఘనులు అంటే గొప్పవారు. ఘనులు అంటే ఎవరు? గొప్పవారు. పుడమి అంటే భూమి, నేల, అవని అనే పర్యాయ పదాలు వస్తాయి. భూమి అనే అర్థం వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా. పులకించడం అంటే సంతోషించడం, ఆనందపడడం. రుధిరం అంటే రక్తం. రుధిరం అంటే ఏంది? రక్తం. స్వేదము అంటే చెమట. చెమటను రక్తంగా మార్చి పంటలు పండిస్తున్నారట. ఓకేనా. చెమట రక్తంగా మారుతూ ఉండగా ఒళ్ళు దాచుకోకుండా, కాయా కష్టానికి భయపడకుండా, ఎండనక వాననక రేయింబవళ్ళు కష్టపడి పంటలు పండించేవారే రైతులు అని చెప్పేసి చెప్తున్నాడు కవి. ఎలాంటి పంటలు పండిస్తున్నారు వారు? బంగారం లాంటి పంటలు పండిస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. పసిడిని పండించునట్టి అన్నాడు అందుకని కవి ఇక్కడ. ఓకేనా. ప్రగతి అంటే అభివృద్ధి, ఉన్నతి. మార్గదర్శకులు అంటే దారిని చూపేవారు. ఓకేనా. మార్గదర్శకులు అంటే దారిని చూపేవారు, ఆదర్శవంతులు, ఆదర్శంగా ఉండేవారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలంటే రోల్ మోడల్స్ అని చెప్పేసి అర్థం. ఓకేనా.
ఇక అదే విధంగా కవచము అంటే రక్షణగా ఉండేది. కవచం అంటే ఏంటి? రక్షణగా ఉండేది. ఘనవీరులు అంటే గొప్ప వీరులు. జవానులు అంటే సైనికులు. జవానులు అంటే సైనికులు గుర్తుంచుకోండి. జన్మభూమి అంటే మనకు జన్మనిచ్చినటువంటి భూమి, అంటే మనం పుట్టిన ప్రదేశం, మనం జన్మించిన ప్రదేశం. అదేవిధంగా ప్రలోభము అంటే ఏంటి? దురాశ, స్వార్థం. ఓకేనా? ప్రలోభాలు అంటే దురాశలు. ఓకేనా? గుర్తుంచుకోండి. నిర్మలురు అంటే స్వచ్ఛమైన మనస్సు కలవారు, మంచి మనస్సు కలవారు. నిర్మలురు అంటే స్వచ్ఛమైన మనస్సు కలవారు, మంచి మనస్సు కలవారు అని గుర్తుంచుకోండి. ఓకేనా? విధి అంటే కర్తవ్యం. మనం చేసే పనిని ఏమంటాం? విధి అంటాం. ఒక ఉపాధ్యాయుడిగా నా విధి ఏంటి? చక్కగా పాఠ్యాంశాలను బోధించడం, విద్యార్థులకి చక్కగా చదువు వస్తుందా లేదా అని చెప్పేసి పరిశీలిస్తూ వారికి చదువు నేర్పించడం, వారికి మంచి క్రమశిక్షణను నేర్పించడం, మంచి బుద్ధిమంతులుగా వారిని తీర్చిదిద్దడం. ఇలా మరి విధిని మరవనటువంటి కర్మశీలురు ఎవరు అని చెప్పిండు ఈ పాఠ్యాంశంలో? సైనికులు అని చెప్పిండు. ఓకేనా? విధి అంటే మనం చేసే పని, కర్తవ్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సేద్యం అంటే వ్యవసాయం. సేద్యం అంటే ఏంటి? వ్యవసాయం. ఓకేనా? ఖడ్గం అంటే కత్తి, కసి, అరవాలం, కరవాలం, కృపాణం గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదేవిధంగా బావుట అంటే జెండా. బావుట అంటే ఏంటి? జెండా గుర్తుంచుకోండి. ఓకేనా? ఘనజనులు అంటే గొప్ప ప్రజలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. చక్కగా ఈ పాఠ్యాంశాన్ని ఒకసారి విన్న తర్వాత మళ్ళీ పాఠ్య పుస్తకంలో చదవండి, మీకు బాగా గుర్తుంటుంది. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి మా యొక్క వీడియోలను చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదములు.